నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం ఫతుల్లాబాద్లోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బుధవారం వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రామసారథి ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ సెప్టెంబరు 1న గుంటూరు నుంచి విజయవాడ వరకు పెన్షన్ మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ అన్నారు. బుధవారం సిపిఎస్ ఉద్యోగుల సంఘ సమస్యలపై ఉద్యోగులతో చర్చలు జరిపారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004 తరువాత ప్రభుత్వ రంగ శాఖల్లోని ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారని, వీరికి సిపిఎస్ విధానం అమలు చేయడం వల్ల జీవితాలు దుర్భరమైందన్నారు. 21 ఏళ్లుగా కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నారన్నారు. దీనిపై సెప్టెంబరు 1న జరగనున్న పెన్షన్ మార్చ్ ఫాస్ట్లో పాల్గొనాలని రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ కన్వెన్షన్ హాలులో బుధవారం జరిగిన మినీ మహానాడులో మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షుడిగా మాజీ కౌన్సిలర్ లోగిశెట్టి వెంకటస్వామి ఎన్నికయ్యారు. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా బచ్చుల అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. కాగా బందరు రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా పోతేపల్లి గ్రామానికి చెందిన కాటం మధు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఈ నలుగురిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, గోపు సత్యనారాయణ, కుంచే నాని, బుర్రపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జూన్ నెల మొదటి వారంలో నిర్వహించే మసులా ఫెస్టివల్ జాతీయ స్థాయి వేడుకగా నిర్వహిద్దామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మంగినపూడి బీచ్ని రవినాయుడు సందర్శించారు. బీచ్లో నిర్వహించే ఏర్పాట్లపై మెప్మా పిడి సాయిబాబు, ఆర్ట్ డిజైనర్ వంకా రమణ, స్పోర్ట్స్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మి, తహసీల్దార్ హరనాథ్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, మచిలీపట్నం గేట్వే ఆఫ్ అమరావతి కానుందన్నారు. బీచ్ ఫెస్టివల్లో ప్రముఖ కళాకారులు, క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. జలక్రీడలు నిర్వహిస్తామన్నారు. గాలరీలు, సౌండ్ సిస్టమ్, విద్యుత్ దీపాలపై చర్చించారు. బీచ్ ఫెస్టివల్లో జాతీయ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. మచిలీపట్నం బీచ్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పిడి సాయిబాబు, డిఎస్టిఓ ఝాన్సీ లక్ష్మి, విజయవాడ క్రీడల అధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ హరనాథ్, జల క్రీడల జిల్లా అధ్యక్షుడు దావులూరి సురేంద్రబాబు, ఫిలిం ఆర్ట్ డిజైనర్ వంకా రమణ తదితరులు పాల్గొన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అకాల మరణం పొందిన 181 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 9,05,000 అందజేసినట్టు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో అకాల మరణం చెందిన 53 మంది టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు బుధవారం మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున మంత్రి రవీంద్ర అందజేశారు. మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి ఈ సాయం అందజేశారు. మచిలీపట్నంలో జరిగిన మినీ మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. అనేక కుంభకోణాలతో రాష్ట్ర పరువును రోడ్డున పడేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే బుకాయింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారులను భయపెట్టినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తే లేదని హెచ్చరించారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే సింహాలై వారి పాలిట శాపంగా మారుతున్నాయి. తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు పనిచేశారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ప్రతిష్టని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఇవాళ చాలా పార్టీల మధ్యలో వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో సహా చూసుకుంటే కుంభకోణాలతో ఈ రాష్ట్రాన్ని పరువుని ప్రపంచ స్థాయిలో రోడ్డుని పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గతంలో జరిగినటువంటి కుంభకోణాలన్నిటికన్నా కూడా మించిన కుంభకోణాలు ఇవాళ ఒకటొకటి మొత్తం కూడా బయటపడతా ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే బుకాయింపు చేస్తూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి ఏదో మేము పీకేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గతంలో పోలీసులు బట్టలోడు తీస్తాను అంటే ఇవాళ మీరు చేసినటువంటి తప్పిదాలు బయట పెడితే మీరు బట్టలోడు తీస్తారా? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు పనిచేస్తామంటే బెదిరిస్తారా? ఇవాళ మీరు సినిమాలు చూపిస్తారా? మీరు చేసినటువంటి పాపాలని శాపాలుగా వాగడంత వాగుతూ ఉన్నారు. ఒళ్ళు దెబ్బుగ్గర పెట్టుకుని మాట్లాడండి. అధికారుల్ని బెదిరించాలన్నా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలన్నా తరం కాదు జగన్మోహన్ రెడ్డి. గత చరిత్రలు చెప్తా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మేము చేసాం, అభివృద్ధి చేశాం. ఏదైతే కుంభకోణాల చేత వెలికి తీసాం, ఇవాళ ఏదైతే ఓబులాపురం గనులు ఉన్న విషయాన్ని ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ, బయటకు తీసింది, వెలుగులోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, అయినా కూడా భయపడకుండా నిలబడింది తెలుగుదేశం పార్టీ. బాబు గారిని చాలా అవమానకరంగా మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నిలబడింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ 12 సంవత్సరాల తర్వాత న్యాయం లేదంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే కోర్టులు ఇచ్చే తీర్పులు ఆలస్యం అవ్వచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా ఏ రోజుకైనా శిక్ష పడుతుంది. దానికి ఉదాహరణ ఓబులాపురం గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి పడినటువంటి శిక్ష. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలతో తప్పకుండా శిక్ష పడి తీరుతుందని చెప్పి మేము భావిస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా యోగా శిక్షణా తరగతులు నిర్వహించాలని, యోగా సాధన వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని జెసి జ్యోతి ప్రకాశం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి నెల రోజుల పాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తారన్నారు. యోగా గురువులు శిక్షణ ఇస్తారన్నారు. డిఆర్ఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఆర్డీఓ స్వాతి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి చిన్ననరసింహులు, డీఈఓ రామారావు, డిఎస్ఈఓ ఝాన్సీ లక్ష్మి, డిఎస్సీ సిహెచ్ రాజా, ఆర్ఓ సాల్మన్ రాజు, ఆయుష్ శాఖ సీనియర్ అధికారి జావేదా ఖాన్, డాక్టర్ భాగ్యలక్ష్మి, యోగా గురువులు చింతయ్య, గురునాథబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.